నిన్నంతా కూడా టాపిక్ ఇదే. ఏంటి అంటే ఎన్నికల ఎలక్టోరల్ బాండ్స్ అంటారు కదా, దాన్ని సుప్రీంకోర్టు ఆపివేయాలి వాటిని అని చెప్పి వాటిని నిషేధిస్తూ ఒక తీర్పుని నిన్న వెలువరించడం జరిగింది. ఇది ప్రస్తుతానికి విపక్ష పార్టీలకు అత్యంత అద్భుతమైన అస్త్రం. దీన్ని ఎలా యూటిలైజ్ చేసుకుంటారో చూడాలి మనం. అంటే బీజేపీని పాయింట్అవుట్ చేయడానికి ఇప్పటి వరకు సరైనటువంటి ఒక అస్త్రం లేకుండా పోయిన విపక్షాలకి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక ఆయుధం ఈ ఎలక్టోరల్ బాండ్స్. ఎందుకు అనేది నిన్న ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మనం ఆల్రెడీ మన భరతవర్ష ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఈ ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటి, వాటి పట్ల ఎందుకు సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది, అనుమానాలని వ్యక్తం చేసింది అనే విషయాన్ని, దాన్నే ఈనాడు పత్రిక వేసింది. ఒకసారి మొత్తం చూద్దాం. ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం, ఆ పథకాన్ని వెంటనే నిలిపివేయాలి. దాత గ్రహీత విరాళం వివరాలను బహిర్గతపరచాల్సిందే. కంపెనీలు వ్యక్తులను ఒకేలా చూడటం సరికాదు. విరాళాలు విధానాలను ప్రభావితం చేస్తాయి. ఇది క్విడ్ ప్రోకో లాంటిదే. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. రహస్యంగా విరాళాలు ఇవ్వడానికి వీలు కల్పించే ఈ పథకం సమాచార హక్కును ఉల్లంఘించడమే కాకుండా రాజ్యాంగంలోని 19 క్లాజ్ 1 క్లాజ్ ఏ అధికరణం కింద పేర్కొన్నటువంటి భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. దీన్ని వెంటనే నిలిపివేయాలని చెప్పింది. విరాళాలు ఇచ్చిన వారి పేర్లు రహస్యంగా ఉంచడం వల్ల ఆదాయ పన్ను చట్టాన్ని కూడా ఉల్లంఘించినట్లు అవుతుందని తెలిపింది. రాజకీయ పార్టీలకు అపరిమితంగా విరాళాలు ఇవ్వడానికి వీలుగా కంపెనీల చట్టంలోని సెక్షన్ 182 క్లాజ్ 1లోని నిబంధనను తొలగించడం ఆర్టికల్ 14కు విరుద్ధమని వ్యాఖ్యానించింది. డబ్బు ప్రభావం ఎన్నికల ఫలితాల వరకే పరిమితం కాకుండా ప్రభుత్వ నిర్ణయాలపైన పడుతుందని పేర్కొంది. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత కూడా నిధులు ఇస్తూ ఉండటం వల్ల నీకు ఇది నాకు అది అంటే క్విడ్ ప్రోకో తరహాలో కొందరు లబ్ధి పొందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందని విశ్లేషించింది అని చెప్పి దానికి సంబంధించిన వార్తని ఈనాడు హైలైట్ చేసింది. బాండ్ల వివరాలు ఈసీ సేకరించాలని సుప్రీంకోర్టు స్పష్టీకరణ. రాజకీయ ప్రక్రియను ప్రభావితం చేసేందుకు పౌరులందరికీ సమాన స్వరం ఉండాలి. ఆర్థిక అసమానతలు విభిన్న రాజకీయ అసమానతలకు దారితీస్తాయి. డబ్బు రాజకీయాల మధ్య లోతైన బంధం ఉండటమే అందుకు కారణం. ఒక రాజకీయ పార్టీకి ఇచ్చే విరాళం క్విడ్ ప్రోకు దారితీయడం అనేది అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది విధాన నిర్ణయాల్లో మార్పు కావచ్చని సిజేఐ చేసినటువంటి కామెంట్స్ని కూడా దాని కొనసాగింపుగా అధికార పార్టీలు నిధుల కోసం ప్రజలపై సంస్థలపై ఒత్తిడి తీసుకువచ్చే అవకాశం ఉంది. సార్వత్రిక సమరానికి ముందు వెలువడినటువంటి ఈ తీర్పు చరిత్రాత్మకమైనదంటూ వివిధ రాజకీయ పక్షాలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. పిల్పై ఏకగ్రీవ తీర్పు అంటూ వార్త. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా ఎన్నికల బాండ్ల ప్రక్రియ ఉందని పేర్కొంటూ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అలాగే సిపిఎం కాంగ్రెస్ నేత జయా ఠాకూర్ దాఖలు చేసినటువంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ అలాగే మిగతా వాళ్ళందరూ కూడా కలిసినటువంటి రాజ్యాంగ ధర్మాసనం గురువారం 232 పేజీల తీర్పును ఏకగ్రీవంగా వెలువరించింది. 4 న్యాయమూర్తుల తరఫున 152 పేజీల్లో ప్రధాన తీర్పును సిజేఐ రాయగా వారి అభిప్రాయాలతో ఏకీభవిస్తూనే జస్టిస్ సంజీవ్ ఖన్నా విడిగా ఒక తీర్పు ఇచ్చారు. విధానం రాజ్యాంగ విరుద్ధమైనదిగానే వారంతా ప్రకటించారు. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం బాండ్లను ప్రారంభించడానికి ముందే ఈ పథకంపై సమగ్ర విచారణ అవసరమని సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ చేసినటువంటి విజ్ఞప్తిని ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. గతేడాది అక్టోబర్లో విచారణ జరిపినటువంటి న్యాయస్థానం అప్పుడు తీర్పును రిజర్వ్ చేసి ఇప్పుడు వెలువరించింది ఎన్నికలకు ముందు. సో మరికొద్ది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ ఈ తీర్పు రాజకీయ పార్టీలపై గట్టి ప్రభావం చూపించనుంది. వివరాలు మార్చి 13 లోపు ఈసీ అనే వెబ్సైట్లో ఉంచండి అని చెప్పేసి ఎన్నికల బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు అందినటువంటి ఏవైతే విరాళాలు ఉన్నాయో అవన్నీ కూడా వెల్లడించాలని చెప్పి 2019 ఏప్రిల్ 12న సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను వెలువరించింది. ఎన్నికల బాండ్లు జారీ చేసిన ఎస్బీఐ ఆ తేదీ తర్వాత రాజకీయ పార్టీలకు అందిన విరాళాల వివరాలన్నింటినీ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి మార్చి 6వ తేదీలోపు సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. వీటిని ఎన్నికల సంఘం మార్చి 13 లోపు తన వెబ్సైట్లో ఉంచాలని స్పష్టం చేసింది. పార్టీల నిధుల సమాచారం ఓటర్లకు అందుబాటులో ఉంటే ఈ విధాన నిర్ణయాలు ఆర్థిక విరాళాల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని వారు అంచనా వేసుకోగలుగుతారు అని చెప్పింది. ఈ పథకం కింద ఇప్పటి వరకు 30 విడతల్లో దాదాపుగా 28,000 బాండ్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విక్రయించినట్లుగా చెప్పింది. అంటే దీని మొత్తం విలువ 16,518 కోట్ల రూపాయలు. అంటే ఈ 16,000 కోట్ల రూపాయల పైచిలుకు బాండ్ల రూపంలో వివిధ పార్టీలకు విరాళాలు వెళ్ళాయి. ఇందులో 75% వరకు బీజేపీకే వెళ్ళి ఉంటాయి అని చెప్పేసి జనరల్గా అధికార పార్టీకే విరాళాలు ఇస్తారు. అయితే ఇక్కడ
కేంద్రం ఏదైతే సవరణలు చేసుకుందో అది ఇప్పుడు అనుమానాస్పదంగా మారింది అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. ఇక్కడ ఒక వైట్ పేపర్ని రిలీజ్ చేయాల్సిన బాధ్యత బీజేపీకి ఉంది. లేదంటే ఇది పెద్ద అవరోధంగా, ఇది పెద్ద అనుమానాలకు తావుతీసేలాగా తయారయ్యే అవకాశం కూడా ఉంది. అలాగే ఇక్కడ ఒక పాయింట్ కూడా జస్ట్ కామన్ సెన్స్తో చెప్పే విషయం ఏంటంటే, అంటే ఎవరైతే విరాళాలు ఇస్తారో చాలామందికి వారి పేర్లు చెప్పుకోవడానికి ఇష్టపడకపోవచ్చు. కానీ వారి పేర్లు చెప్పుకోవడానికి ఇష్టపడని వారి యొక్క సమాచారాన్ని కూడా మనం బయట పెట్టడం ఆ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుంది. సో దీన్ని ఎలా అంటే సుప్రీంకోర్టు ఇక్కడ తీర్పుని వెలువరించడం అయితే జరిగింది, కానీ సొల్యూషన్స్ చెప్పాల. ఆల్టర్నేట్గా ఏం చేయాలి, వేరే ఏ మార్గంలో ఈ యొక్క పార్టీలు విరాళాలను సేకరించాలి, ఏది బెటర్ వే అనే విషయం మాత్రం చెప్పలేదు. కేవలం అనుమానాలను వ్యక్తం చేసింది, వివరాలను అందించింది. సో ఇక్కడ 16,518 కోట్ల రూపాయలు, 28,000 బాండ్లు వివిధ పార్టీలకు విరాళాల రూపంలో వెళ్ళాయి. ఒక పార్టీకి అందిన విరాళాల సమాచారం ఓటర్లకు తెలియాలని చెప్పేసి సమర్థంగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు అది అవసరమని చెప్పి సీజేఐ చెబుతున్నటువంటి మాట. ఎవరు విరాళాలు ఇచ్చారో పార్టీలకు తెలిసే అవకాశం లేదన్న కేంద్రం వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. పథకంలో కొంత లోపభూయిష్టత ఉందని, దానివల్ల వారి వివరాలను పార్టీలు తెలుసుకోవచ్చని స్పష్టం చేసింది. పార్టీలకు ఇచ్చే విరాళాలపై పరిమితిని విధిస్తూ 1985లో చేసిన సవరణ ద్వారా కంపెనీల చట్టంలో సెక్షన్ 293 క్లాజ్ ఏ ప్రకారం ఉంది. ఇది గడిచిన 3 ఆర్థిక సంవత్సరాల్లో వచ్చిన నికర లాభ సగటులో 5% వరకే విరాళాలు ఇచ్చేందుకు అందులో వీలు కల్పించారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం 7.5% వరకు విరాళాలు ఇచ్చేయొచ్చు అని చెప్పేసి చెప్పడం కూడా ఇక్కడ క్వశ్చన్ చేసింది సుప్రీంకోర్టు.